హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ముందుగా ప్రశ్న అడిగిన విధానాన్ని పరిశీలిద్దాం. మనకి ఒక కేస్ స్టడీ ఇచ్చారు. ఆ కేస్ స్టడీలో కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ప్రాసెస్ 1 2 3 4 అని ఇచ్చారు. ఏవైతే కాన్ఫ్లిక్ట్ యొక్క రిజల్యూషన్ ప్రాసెస్లో కాంట్రిబ్యూట్ చేస్తాయో ఈ 1 2 3 4లో వాటిని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్స్ వచ్చి ఏబిసిడి. ముందుగా అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. ఇన్ మల్టీ ఎథ్నిక్ డిస్ట్రిక్ట్ వేర్ బోత్ ఎకనామిక్ కాంపిటీషన్ అండ్ హిస్టారికల్ గ్రీవెన్సెస్ ఫ్రీక్వెంట్లీ లెడ్ టు కమ్యూనిటీ టెన్షన్స్. A flashpoint has arisen with a government decision to allocate land for a waste management facility near a tribal hamlet, sparking protests by the tribal community which claimed that the land was sacred and critical to their cultural identity. At the same time, urban residents and local industries supported the project, citing severe solid waste challenges and health concerns due to lack of a proper disposal site. The conflict has escalated with road blockades, social media campaigns, and allegations of police excesses. ఇది మనకి కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ట్రైబల్ కమ్యూనిటీకి మధ్య, అదేవిధంగా అర్బన్ రెసిడెంట్స్కి, లోకల్ ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. ఏంటంటే ట్రైబల్ హ్యామ్లెట్కి నియర్గా ఒక వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని. అయితే ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు ఏం చెప్తారంటే ఆ ల్యాండ్ అనేది చాలా సేక్రెడ్, పవిత్రమైంది, మా కల్చరల్ ఐడెంటిటీకి చాలా క్రిటికల్ అని చెప్తారు. అర్బన్ రెసిడెంట్స్, లోకల్ ఇండస్ట్రీస్ ఏంటంటే ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తుంటారు. ఎందుకంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయడం కోసం, హెల్త్ కన్సర్న్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డిస్పోజల్ సైట్. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎస్కలేట్ అయ్యి రోడ్ బ్లాకేడ్స్, అదేవిధంగా సోషల్ మీడియా క్యాంపెయిన్స్, అలిగేషన్స్ ఆఫ్ పోలీస్ ఎక్సెసెస్ మనకి రావడం జరిగింది. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అఫీషియల్, మనం ఇప్పుడు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అఫీషియల్, యు ఆర్ టాస్క్డ్ విత్ రిజాల్వింగ్ ద సిచ్యువేషన్ త్రూ మీడియేషన్, ఎన్ష్యూరింగ్ a sustainable outcome that balances environmental needs, tribal rights and urban public health. ఇది మనకి కాన్ఫ్లిక్ట్. మనకి రిజల్యూషన్ ప్రాసెస్లో ఏవి కాంట్రిబ్యూట్ చేస్తాయో ఇక్కడిచ్చిన 1 2 3 4లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు అబోవ్. A successful conflict resolution process must begin with acknowledging the cultural concerns of protecting tribal community before discussing technical alternatives. మనకి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ప్రాసెస్ ఫస్ట్ అసలు అక్నాలెడ్జింగ్ కల్చరల్ కన్సర్న్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ట్రైబల్ కమ్యూనిటీతో బిగిన్ అవుతుంది, బిఫోర్ డిస్కసింగ్ టెక్నికల్ ఆల్టర్నేటివ్స్. మనకి రెజల్యూషన్ ప్రాసెస్కి ఫస్ట్ వన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సెకండ్ వన్ అబ్జర్వ్ చేస్తే ద గవర్నమెంట్ షుడ్ మూవ్ అహెడ్ విత్ ప్రాజెక్ట్ వితౌట్ డిలే టు అడ్రస్ అర్బన్ హెల్త్ కన్సర్న్స్ విచ్ అవుట్వే ద సెంటిమెంట్స్ ఆఫ్ అ స్మాల్ గ్రూప్. ఇక్కడ స్మాల్ గ్రూప్ ఎవరంటే ట్రైబల్ కమ్యూనిటీ. వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని అర్బన్ హెల్త్ కన్సర్న్స్ అనేవి అవుట్వే చేస్తున్నాయి కాబట్టి ప్రాజెక్టు ఏర్పాటుకి గవర్నమెంటు ముందుకెళ్ళాలి అని సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. ఇది మనకి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్లో ఏమన్నా కాంట్రిబ్యూట్ చేస్తుందా? కాంట్రిబ్యూట్ చేయట్లేదు. ఆ ఒక్క విషయం తెలిస్తే చాలు, 2 ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఒకే ఆప్షన్ మిగులుతుంది. ఆప్షన్ ఏ ఆన్సర్. 1 3 and 4 ఓన్లీ. 3 4 మనకి
కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ప్రాసెస్కి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. థర్డ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే క్రియేటింగ్ మల్టీ స్టేక్ హోల్డర్ డైలాగ్ ప్లాట్ఫామ్ ఇంక్లూడింగ్ ట్రైబల్ లీడర్స్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ అండ్ మున్సిపల్ రిప్రజెంటేటివ్స్ టు బిల్డ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ హెల్ప్ de-escalate tensions. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చి కండక్టింగ్ an independent environmental and social impact assessment and sharing findings transparently with both sides to facilitate evidence-based decision making. మనకి 1, 3, 4 అనేవి రెజల్యూషన్ ప్రాసెస్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సెకండ్ వన్ అనేది కాంట్రిబ్యూట్ చేయట్లేదు. ఆ ఒక్క విషయం మనకు తెలిస్తే చాలు. 2 మనకు ఆన్సర్లో ఉండకూడదు. ఆప్షన్ ఏ ఆన్సర్. 1, 3 and 4 ఓన్లీ. యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 52nd క్వశ్చన్ ఆప్షన్ ఏ ఆన్సర్. 1, 3 and 4 ఓన్లీ. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. మనకి లాస్ట్ సెంటెన్స్ చదివినా చాలు. ఆ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అఫీషియల్ యు ఆర్ టాస్క్డ్ విత్ రిజాల్వింగ్ ద సిచ్యువేషన్ త్రూ మీడియేషన్. మనం మీడియేషన్తో సిచ్యువేషన్ రిజాల్వ్ చేయాలి. అప్పుడు గవర్నమెంట్ మనకి ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళిపోతే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మీడియేషన్తో ఎలా రిజాల్వ్ అవుతుంది. సెకండ్ వన్ అనేది మనకి రెజల్యూషన్ ప్రాసెస్లో కాంట్రిబ్యూట్ చేయట్లేదు. 2ని మనం ఎలిమినేట్ చేయగలిగితే చాలు. 2 ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఒకే ఆప్షన్ మిగులుతుంది. ఆప్షన్ ఏ. 1, 3 and 4 ఓన్లీ. మనం న్యూస్లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ విధంగా కేరళలో సేమ్ జరిగింది. కేరళలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెరింగల్ దగ్గర పెట్టాలనుకుంది గవర్నమెంట్. ట్రైబల్స్ అండ్ ఎన్విరాన్మెంటిస్టులు ప్రొటెస్ట్ చేయడం వల్ల ఆ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తున్నా కూడా కామన్ సెన్స్తో కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలంటే అవుట్ రైట్ స్టార్ట్ చేయదు. ఫస్ట్ అక్కడ ఉండే కన్సర్న్స్ని అడ్రస్ చేయడానికి ట్రై చేసి వాటిని రిజాల్వ్ చేసి తర్వాత స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఒక్క విషయం మనకి తెలిస్తే చాలు, మనకు వచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.